కొద్ది రోజుల క్రితం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి చాలా స్తబ్దుగా ఉండేది. మరీ ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల ధీమా కూడా ఈ స్థాయిలో ఉండేది కాదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఈసారి తాము గెలిచేస్తున్నాం అనేంత కాన్ఫిడెంట్తో ఉండేది. ఆ సమయంలోనే కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోనికి చేరిపోయారు. టికెట్ కూడా అక్కడ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారినట్టుగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చాలా ఇంపాక్ట్ అయితే చూపెట్టింది. బస్సు యాత్రకు విపరీతమైన స్పందన రావడం, ఏదో రాయలసీమ వరకే ప్రభావం ఉంటుంది అనుకుంటే ఉత్తరాంధ్రకు వెళ్ళినా, కోస్టకు వెళ్ళిన కోస్తాలు కూడా ప్రతి చోట్ల బస్సు యాత్రకు భారీగా స్పందన రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధీమా అమాంతం పెరిగిపోయింది. సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉందని చెబుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులైతే ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్టుగా ఉన్నారు. బస్సు యాత్ర విజయవంతమైన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళి నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాయలే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వద్ద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి తెలుగుదేశం పార్టీలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి, గెలవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ప్రెస్ వద్ద అభిప్రాయపడ్డారు. దాంతోపాటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కానీ బీజేపీ వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి గెలుపు పైన ధీమా లేదు. నిజంగా గెలుపు పైన ధీమా ఉంటే తాము గెలిచేస్తామని చెప్పాలి, కానీ అలా చెప్పడం లేదు. ఇంకా తాము చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పడంతో పాటు బీజేపీతో పొత్తు వల్ల ఇబ్బంది ఉంది అని పరోక్షంగా అంగీకరిస్తున్నారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కారణంగా ఇప్పటికే ఒక 30 సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడిపోయినట్టే, మైనార్టీల ప్రభావం ఉన్న చోట అన్న ఒక అభిప్రాయం కూడా చాలా విస్తృతంగా ఉంది. కృష్ణదేవరాయలు కూడా పరోక్షంగా దాన్ని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. బీజేపీతో పొత్తు వల్ల నష్టం జరిగింది, ఈ ఎన్నికల్లో తాము నెగ్గడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్తూ ఉన్నారంటే ఆయనలో అయితే ఆత్మవిశ్వాసం గెలుపు పైన పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా లేదు, ఆ ధీమా కనిపించడం లేదు. ఓవరాల్గా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. బస్సు యాత్ర ద్వారా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి పూర్వ ఉత్సాహాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగారు. తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి అగ్రనాయకులు కానీ ఆ దిశగా ఇప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతున్నారు.